నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు ఏసీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచన. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్. ఏపీ ఫైబర్ నెట్ అధికారుల తీరును తప్పుపట్టిన జనసేన. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు గాదే ప్రకటన. రేపు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచారు. మొత్తం 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, 3 షిఫ్ట్లలో 700 మంది సిబ్బంది పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ కావాలని సూచించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లకు ఆత్మీయ సన్మానం జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన సమావేశ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, క్రేన్ గ్రూప్స్ అధినేత గ్రంథి కాంతారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుండాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే వారికి కేంద్రం అందించే పథకాలను తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంకు తాను ఎప్పుడు సిద్దంగా ఉంటామని తెలిపారు. వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీ కాలంలో ఎంతమంది ఉంటే డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళని ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. మన గుంటూరు నగరం ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఆలోచనలతో, కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా 40 సంవత్సరాలుగా ట్రెడిషనల్ వ్యాపారాలు ఏదైతే చేస్తా ఉన్నారో
దానికి అంతటి కూడా ఈరోజు అది ముగిసిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో దాదాపు 1300 మందిని నియమించి నెలకు 2 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైబర్ నెట్ ఉద్యోగుల ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వారు తీరు మారలేదని అన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీనిని జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడప మాణిక్యాలరావు, శిఖా బాలు, త్రినాథ్, మధులాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం మీరు ప్రజల యొక్క కట్టే ట్యాక్సులతో మీ జీతాలు వస్తున్నాయని చెప్పేసి ప్రజల కోసం మారమనైనా ఒక సున్నితమైనటువంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో, వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో, ఎవరన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. మారండి, మార్చుకోండి, తప్పుల్ని సరిచేయండి, ప్రజాధనాన్ని వృధా చేయకండి, ప్రజలకు మేలు జరిగేలాగా చేయండి, ఆ సంస్థ గోల్స్ ఏదైతే ఉన్నాయో దానికే పనిచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సంస్థల గురించి, ప్రభుత్వాల పనితీరు గురించి కూడా చెప్తూ వచ్చారు. కానీ అదేమీ పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు, ఎస్పెషల్లీ ఈ ఫైబర్ నెట్ విషయంలో. కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లో ఆందోళన పెంచి ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఆ సంస్థను కాపాడాలని, ఆ సంస్థకి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేలాగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్గా ఎవరైతే ఆఫీసర్స్ పనిచేస్తున్నారో, ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరిన్ని గ్రామాలకి సర్వీసెస్ని విస్తరించి ప్రజానీకం అందరికీ కూడా అతి తక్కువ ధరల్లో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించేలాగా కృషి చేయాలని చెప్పి ఇతరులను కించపరిచేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. విజ్ఞానం కోసం, సమాచారం కోసం సోషల్ మీడియాని వాడాలే తప్ప ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేందుకు కాదని చెప్పారు. సోషల్ మీడియా హరాస్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. సోషల్ మీడియా హరాస్మెంట్ అంటే మన అటువైపు ఉన్న వ్యక్తి పైన అబ్యూసివ్ కమెంట్స్ వేయడము, వాళ్ళు ఫొటోస్ని మార్ఫింగ్ చేయడము, ఆ ఒక అబ్యూసివ్ కమెంట్ వచ్చిందంటే దాన్ని ఫాలోఅప్ చేసి ఇంకా చాలామంది వాళ్ళని అబ్యూసివ్గా కమెంట్స్ పోస్ట్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. మన సోషల్ మీడియా అనేది మనం పాజిటివ్ వైబ్స్ కోసం వాడాలి, అదేవిధంగా నాలెడ్జ్ కోసం వాడాలి. సో అందరూ కూడా దాన్ని అక్సెప్ట్ చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి సోషల్ మీడియా పోస్ట్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో అబ్యూసివ్గా ఇంకొకరిని గురించి అబ్యూసివ్గా పోస్ట్ వేయబడిందంటే దానిపైన చట్ట ప్రకారం కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి. డొంక రోడ్డు 3 వంతెనల బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 10 రోజుల్లో రాకపోకలు ప్రారంభించే అవకాశం ఉంది. డొంక రోడ్డులోని 3 వంతెనల అండర్ పాస్ బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు 4 నెలలుగా జరుగుతున్నాయి. వాహనదారుల రాకపోకలు కొనసాగించేందుకు అప్రోచ్ రోడ్ వేశారు. రోడ్డు మధ్యలో డివైడర్ పనులు మొదలుపెట్టారు. 3 వంతెనల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు త్వరగా బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించాలని కోరుతున్నారు. ఇది బాగా ఇబ్బంది అయిపోయింది సార్. ఒక 40 రోజులు ఉన్నారు, సుమారు 100 రోజులు అవుతుంది. మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, ఏం చేయాలి అర్థం కాదు. చుట్టూ అటు గేట్లు పడుతున్నాయి, అటు పక్క బాగా ఇబ్బంది అయిపోయింది. మాకు తొందరగా అయితే మాకు సంతోషమే. ఈ నెలాఖరికల్లా ప్రారంభిస్తున్నారు అంటున్నారు, ఏదండి చిన్న పనులు వరకు ఉన్నాయి అంటున్నారు. డివైడర్ నిన్న పెట్టారంటే ఇంతవరకు మళ్ళీ వేయలేదు. అది రోడ్డు కూడా కొంచెం పెద్ద చేస్తే జనాలకు ఇబ్బంది లేకుండా, మరి ఈ రోడ్డు ఇరికి అయిపోయింది. ఇప్పటికి 2 నెలలు దాటి ఇది 3వ నెల, 4 నెలలు అవుతుంది. నరకం అనిపిస్తున్నాం. అటు నుంచి వెళ్ళాలంటే హెవీ ట్రాఫిక్, ఇటు నుంచి రాకుండా మరి ఇంకా మళ్ళీ ఒక 20 రోజులు పట్టిద్దో 4 పట్టిద్దో. అంటే పూర్తయింది దాదాపుగా రంగులు వేసారు. ఎప్పటి నుంచో ఇది నెల నుంచి అదే రంగులు ఉన్నాయండి.
ఇదంతే మరి కంటిన్యూ అది ఎన్ని రోజులు అవుద్దో తెలియదు. నాకు తెలిసి అయితే ఇంకా మళ్ళీ 2 నెలలు పెట్టిద్దాం అనుకుంటున్నా. సిమెంట్ రోడ్లు అవి వేస్తున్నారు కదా? వేస్తున్నారు, చూసాము అంతే. మరి వేసినట్టే అనిపిస్తుంది కదా, మరి ఎప్పుడు కొద్దాం. మొన్న అంతకుముందు ఒక 20 రోజుల క్రితం వస్తే 10 రోజులు అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇంకా అవ్వలేదండి. అదే విషయం. మీరేం కోరుకుంటున్నారు? తొందరగా అవ్వాలని కోరుకుంటున్నానండి. ముస్లిం సోదరులు నిర్వహించే అతిపెద్ద పండుగ పవిత్రమైన రంజాన్ శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో పవిత్ర మాస ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు మసీదులు విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ మానవాళికి దివ్య ఖురాన్ అందించిన నెలే రంజాన్. శనివారం రాత్రి ప్రత్యేక తరావీ నమాజులు ప్రారంభమయ్యాయి. ఆదివారం తొలి ఉపవాసం అయిందని తెనాలికి చెందిన ముఫ్తీ అల్లావుద్దీన్ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ఎంవీ యాక్ట్ నిబంధనలు పాటించాలని ఈస్ట్ ట్రాఫిక్ సీఏ అశోక్ కుమార్ కోరారు. మార్చి 1 నుంచి పెంచిన అపరాధ రుసుములు అమల్లోకి వచ్చాయని, హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుందని చెప్పారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు 3 నెలల జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించి వారి గమ్యస్థానాలకు సేఫ్ గా చేరుకోవాలని సీఐ సూచించారు. సో ప్రజలందరికీ మరొకసారి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మా ఎస్పీ గారి సూచనల మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ నడిపినట్లయితే అతనికి గాని అతని వెనక కూర్చున్న వ్యక్తి గాని 1000 రూపాయల వరకు ఫైన్ పెంచడం జరిగింది. ఇది గతంలో 100 రూపాయలు ఉండేది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే లైట్ మోటార్ వెహికల్ కి 5,000 రూపాయలు ఉంది. అట్లానే హెవీ మోటార్ వెహికల్ కి 10,000 రూపాయల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త ఎంవీ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. మైనర్ కి గనక వెహికల్ ఇచ్చి వాహనం నడిపినట్లయితే 25,000 రూపాయల వరకు కూడా జరిమానా ఉంది. అదేవిధంగా అతను ప్రోత్సహించి వెహికల్ ఇచ్చినందుకు 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా గతంలో 3,000 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. శ్రీ బొర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారించారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ పరీక్షల సమయం చాలా విలువైందని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ మార్కులు పొందాలని విద్యార్థులకు బోధించారు. మానవతా సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో టార్గెట్ ఎక్కువగా నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు వాలంటీర్ సేవలను వినియోగించుకుని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గర్వకారణంగా విద్యార్థుల పరీక్షకు తయారవ్వాలని కోరారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న స్కూల్ విద్యార్థి తల్లికి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జిలాని, వాలంటీర్స్ కుమారి, రుచిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు మార్చి 7 వరకు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్నాయి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అగ్నిమర్దనం చేసి హోమగుండం ముట్టించామని అర్చకులు మాధవస్వామి తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవ కార్యక్రమాలు తిరుమలలో జరిగే విధంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అచ్చం తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో 12 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా మన గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా తిరుమల ఆగమ పండితులైనటువంటి మాల్యవంశ శ్రీనివాస దీక్షితాచార్య స్వామి వారిచే రాత్రి 1వ తేదీ రాత్రి శనివారం రాత్రి అంకురార్పణ ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు ఉదయం
చక్కగా స్వామివారికి విశ్వక్షేణారాధన పుణ్యాహవాచన కార్యక్రమంతో పాటు అగ్నిమదనం అంటే మందరం కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా వంట చేయాలని వెనకటి రోజులు అందరూ అగ్గిపుల్ల పెట్టి వెలిగించుకునేటువంటి వాళ్ళం. వాళ్ళ రోజున అందరికీ లైటర్లు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, వాటిని వినియోగిస్తున్నారు. అలా కాకుండా అగ్గిపుల్ల కూడా లేకుండా చక్కగా 2 అగ్ని మదన కార్యక్రమం అంటే 2 చెక్కలతో చక్కగా స్వామిని ప్రత్యక్షం చేసుకుని అగ్నిదేవుని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం కూడా నిమేషత్వంలో ఒక్క నిమిషంలోనే మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మనసు స్వామి మీద కేంద్రీకరించడాన స్వామి అనుగ్రహం ఒక నిమిషంలోనే కలిగి అగ్నిదేవుడి ప్రసన్నం కావాల్సి జరిగింది. ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ రఘు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. తరచుగా దగ్గు వస్తూ కళ్లె పడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ సభ్యులు సాంబశివరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ముప్పాల ప్రసాదరావు, హెల్త్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయిరాం, రిటైర్డ్ ఎంఈఓ పాములరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు ఊపిరితిత్తుల్లో మనకి జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 6 లక్షణాలు మనకి కనపడతాయి. ముఖ్యంగా దగ్గు అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఊపిరితిత్తులకి రక్షణ కవచం. సో ఎప్పుడైతే మనకు ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య వచ్చింది, జబ్బు వచ్చిందంటే వెంటనే మనకి దగ్గు మాదిరిగా స్టార్ట్ అవుతుంది. సో దగ్గు వచ్చిందంటే మనము మామూలు దగ్గులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక 3 రోజులు వారం కూడా దగ్గు తగ్గలేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి ఏమైనా ఉందా లేదా మామూలు దగ్గేనా అనేది తెలుసుకోవాలి. 2వ లక్షణం ఏంటంటే కళ్ళబడతాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి 79వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి కృష్ణనగర్లో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు దనకుదరం సీతారామానుజాచార్య స్వామి తెలిపారు. మార్చి 8 వరకు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. భక్త కోటిని అనంతమైనటువంటి ఆనందంలో చక్కగా ఓలలాడిస్తున్నారు. ఇటువంటి ఈ పాంచాన్నిక దీక్షతో నెరవేర్చేటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం, అలానే హనుమద్వాహనం, గరుడ వాహనం ఇలా వైభవంగా చక్కగా ఇక్కడ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మూలం ఉన్నటువంటి ఇక్కడ తల్లులు తండ్రులు నాటి నుంచి నేటి వరకు కూడా తమ వయస్సుతో నిమిత్తం లేకుండా బాగా చేయూతనివ్వబట్టి భక్తి ప్రపత్తి కలిగి విష్ణు సహస్రనామం నేర్చుకున్నారు. వెంకటేశ్వర సహస్రం. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. అంబేద్కర్ భవన్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి మల్లెల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. జూన్లో మాలల సింహగర్జన్ను రాజధానిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల జరిగే నష్టాలను మాలలకు, మాదిగలకు తెలిపేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మాల జనాభాను తగ్గించి మాదిగలకు మేలు చేసే కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల వర్గీకరణను నిరసిస్తూ మాలలు రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది మాలలను ఐక్యంగా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే విధంగా, తద్వారా వర్గీకరణకు మద్దతిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని ప్రాంతమైన ఈ గుంటూరులోనే 10 లక్షల మంది మాలలతోటి మాలల సింహగర్జన పెట్టాలని జూన్లో పెట్టడానికి ఈ సమావేశం చర్చించింది. మేము వర్గీకరణ అంశం కాదు, భవిష్యత్ తరాలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసి మాలా మాదిగలను కన్నులాగా 2 కళ్ళులాగా చూడండి అని మేము తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి మేము మా ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత వీళ్ళు మాదిగలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారని రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలలు మాకు మద్దతుగా లేరని, మాదిగలు మాకు మద్దతు ఉన్నారని వర్గీకరణ మద్దతు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
హలో మాల చలో రాజధాని పేరుతో జూన్లో పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఎవరైతే ఈరోజు వర్గీకరణకి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు రత్నగిరి నగర్లోని జన చైతన్య హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఈరోజు ప్రముఖ డాక్టర్లచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ శివకుమార్ మామిళ్లపల్లి, ప్రముఖ ఉదరకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ షేక్ నాగూర్ బాషా, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివాజీ పాటిబండ్ల, ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ హరీష్ కొమ్మినేని పాల్గొని తమ అమూల్యమైన వైద్య సేవలను అందించారు. వారి సేవలను వినియోగించుకున్న అపార్ట్మెంట్ వాసులు అభినందనలు తెలిపారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనవమి భారీ శోభాయాత్ర ఏప్రిల్ 6న గుంటూరులో జరగనుంది. పండరీపురంలోని ఆంధ్ర యాజ్ఞవల్క క్షేత్రంలో జరిగిన మీడియా సమావేశంలో హిందూ ఐక్యవేదిక అధ్యక్షులు హరిహర రాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న సాయంత్రం శ్రీరామనవమి భారీ శోభాయాత్ర గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీరామనామ క్షేత్రం వరకు జరుగుతుందని అన్నారు. అందరూ పాల్గొని ఈ శోభాయాత్రను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, కార్పొరేటర్ ఆచారి దాసరి రాము, ఎడ్లపాటి స్వరూపరాణి, గాయత్రి బెహ్రా, అనిల్ బెహ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బిగిన్ అవుతుంది. అక్కడి నుండి బయలుదేరి బృందావన్ గార్డెన్స్ మీదుగా లక్ష్మీపురం చేరుకొని గొడ్డుపాడు వచ్చి, గొడ్డుపాడు నుండి మళ్ళా గుజ్జినగూడ వచ్చి, గుజ్జినగూడ నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి, చివరిగా అక్కడి నుండి జిన్నా టవర్కి వెళ్ళి, జిన్నా టవర్ నుంచి పట్నం బజార్ వెళ్ళి, అక్కడి నుంచి ఎత్తురేడు మీదుగా శ్రీరామనామ క్షేత్రం రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని తెలియపరుస్తున్నాం. ఇందులో హిందూ బంధువులందరూ సహకరించాలని, భారీగా ర్యాలీగా పాల్గొనాలని, రాముల వారి శోభాయాత్రను మరింత సక్సెస్ చేయాలని అందరినీ పేరు పేరున శ్రీరామ శోభాయాత్రని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సక్సెస్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రజల సంక్షేమం పట్టని వైఎస్ జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్ను ఆమె కోరారు. మంచా చెడా అని మాట్లాడటానికి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమయ్యాడు అని నేను అడుగుతున్నాను. ప్రజాధనాన్ని దోచుకోవటమే తప్ప ప్రజా సమస్యలు మీకు పట్టవా? అసెంబ్లీకి రారా? మీరు ఆడబిడ్డలుగా మేము సంతోషించినప్పుడు మీరు తప్పులుంటే తప్పులని ఎత్తి చూపించవచ్చు, లేదంటే సంతోషమైతే సంతోషమని చెప్పవచ్చు. అదేమీ లేదు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా ధనం, మా కష్టాజితం, మా పన్నులు కడితేనే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇటువంటి ఎమ్మెల్యేలకి, ప్రజాగళం విప్పని ఎమ్మెల్యేలకి జీతాలు ఇవ్వటానికి ఇల్లేదని కూడా నేను తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు ఏసీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచన. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు, హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్. ఏపీ ఫైబర్ నెట్ అధికారుల తీరును తప్పుపట్టిన జనసేన, మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు గాదే ప్రకటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.